నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు వీడియో అనేది ఏంటంటే అర్థం అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా ఈ వీడియో చూస్తే విద్యార్థులు కానీ అసలు మన భారతదేశ గొప్పతనం ఏంటనేది తెలుస్తుంది. అయితే విషయం ఏంటంటే, దేశం మొత్తంలో ఇండియన్ రైల్వేస్ 4వ స్థానంలో ఉందంటే గర్వించదగిన స్థానం. వాగులు, వంకలు, కొండలు, గుట్టలు, సముద్రాల మీద, మన గృహంలో అంటే కొండను డొలిచి కొండ మధ్యలో గృహలో ట్రైన్ కొన్ని కిలోమీటర్లు దూరాన వెళ్తున్నాయి. అంత చాతుర్యమైన మన భారత రైల్వే డైమండ్ కటింగ్ అని రకరకాలు, వందే భారత్ అని రకరకాలుగా ట్రైన్లు వేస్తుంది. ఎంతో అభివృద్ధి చెందిస్తున్నారు భారతదేశాన్ని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈవేళ హైదరాబాదు, విజయవాడ మధ్యలో మహబూబా నగర్, వరంగల్, కాజీపేట ఈ సమీపంలో రోడ్లు కొట్టుకుపోవడమే కాకుండా ట్రైన్ మార్గం కింద, ట్రైన్ పట్టాలు ఉంటాయి కదా, పట్టాల కింద ఉన్న కంకరు, పట్టాల దిమ్మలు అవన్నీ కొట్టుకుపోయి పట్టాలు గాల్లో తేలుతున్నాయంటే నమ్ముతారా మీరు? ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు పెట్టారంట. ట్రైన్లు కొన్ని రూట్లు మార్చి ఢిల్లీ నుండి హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడ నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం భారతదేశంలో దరిదాపుగా 76 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి మన ఇండియన్ రైల్వేసు దరిదాపుగా ఒక 10-15 కోట్ల మందిని తమ ప్లేసుల్లో చేర్చే, గమ్యస్థానానికి చేర్చే రైల్వేసు ఈవేళ కొన్ని రైళ్లు మచిలీపట్నమే కానీ, తిరుపతిది కానీ, ఢిల్లీకి వెళ్ళే రైళ్లు కానీ ఆగిపోయినాయి. అంటే ఇంత అజాగ్రత్త ఎందుకు వచ్చింది రైల్వేకి? ఎందుకు పట్టించుకోరు? సరైన భద్రత ఎందుకు కల్పించట్లేదు? ప్రజల్ని ఇంత హింసించడం ఎంతవరకు కరెక్టు? ఇటు చూస్తే రోడ్డు మార్గం అదే తరహాలో రోడ్లు కూడా కొట్టుకుపోయి, బ్రిడ్జీలు కొట్టుకుపోయి, కట్ల తెగిపోయి, ఇటు రోడ్లు ఆగిపోయినాయి. ఎక్కడ జనం అక్కడ స్తంభించారంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. అటు తిరుపతి వెళ్ళిన వాళ్ళు తిరుపతిలో స్తంభించేశారు. శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి పోలీసులు ఒక పక్క హెచ్చరికిస్తున్నారు, వెళ్ళొద్దు అని. వందే భారత్ ట్రైన్ చూడండి, ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా, ఎంతో వేగంగా వెళ్తుంది అంటున్నారు. ఈ ట్రాకుల మీద ఆ వందే భారత్ కాదు, దాని అమ్మ మొగుడు కాదు, ఏది వచ్చినా సరే, ఇంకా దానికంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు వచ్చినా సరే, ఏదొచ్చినా సరే ఈ ప్రజల్ని కానీ ఈ భారతదేశాన్ని పురోగతి తీసుకెళ్తున్నాం అంటున్నారు. కానీ ఏది కూడా జరిగే సినిమా కనబడట్లా. ఎందుకు? రాజకీయ నాయకుల వైఫల్యమా? సరైన నాయకత్వం లేకపోవడమా? లేకపోతే ఉద్యోగస్తుల వైఫల్యమా? లంచాలకి పాల్పడి ఉద్యోగాలు, ఎఫిషియన్సీ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారా? ఎందుకు జరుగుతుంది ఈ అవకతవకలు? ప్రజలు ఇంత కష్టపడాల్సిందేంటి? నిర్బంధం. ఎక్కడ చూసినా బంధం, ఎక్కడ చూసినా చెరువులు. అసలు కొంతమంది అయితే ఏమంటున్నారంటే, బ్రహ్మంగా చెప్పింది అమ్మవారు ముక్కుబడిక అందుకుంటదన్నారు. అలాగే అందుకుంటుందా? ఇన్ని మొత్తం జలమయం అయిపోయింది విజయవాడ మొత్తం, గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ మొత్తం జలమయం అయిపోయినాయి. కాబట్టి ఇది కలియుగ అంతమా? కలియుగ అంతానికి సూచిస్తుందా? ఇళ్లల్లోకి నీళ్లు వెళ్ళిపోయినాయి, గుళ్ళల్లోకి నీళ్లు వెళ్ళిపోయినాయి. చాలా మందికి తిండి లేక
వసతి సౌకర్యాలు కూడా కలక్కంట చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రైల్వేస్ ఎందుకు ఇంత మందగూడిగా ప్రయాణం చేస్తున్నాయో, అత్యంత వేగంగా వెళ్తున్నాయని చెప్పి వందే భారత్ అని చెప్తూ గూడ్స్ కంట స్లోగా ఎందుకు ఇలా పనితీరు ఉన్నదండి మరి మీరే తెలియజేయాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళందరికీ మీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 మందికి షేర్ చేస్తే ఒక 10 మంది అన్నా మీకు తెలిసిన వాళ్ళు చూసి ఇంకా మిగతా 1000 మందికి ఈ న్యూస్ని చేరుస్తారని ఆశిస్తూ వాళ్ళ కష్టాల నుండి ఇబ్బందులు పడకుండా ప్రయాణాలని వాయిదా వేసుకుంటారని మీకు తెలియజేయడం జరుగుతుంది. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.